ఎలక్షన్ కమిషన్ పరిధిలో కోడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఇంకా 3 రోజుల్లో కౌంటింగ్ అంటే ప్రతి అంశంలో ప్రతి విషయంలో కూడా ఈసీనే టార్గెట్ చేశారు అధికార పార్టీ నాయకులు కానీ ప్రెస్ మీట్లు. ఈసీకి చంద్రబాబు వైరస్ వచ్చిందని ఒకళ్ళు అన్నారు, లేకపోతే ఏదో జరుగుతోంది మాకు అసలు ఇలా చేస్తున్నారని అంటున్నారు. ఏకపక్ష నిర్ణయాలు, రూల్ బుక్, ఈసీ ప్రతిదీ ఎలక్షన్ కమిషన్నే టార్గెట్ చేస్తాను, లేదా మ్యానిపులేషన్ వాళ్ళే చేసేస్తున్నారని. అసలు అలా అవుతుందా? ఎందుకు పర్టికులర్గా ఈసీని అంత పాయింట్అవుట్ చేస్తున్నారు? అంటే ప్రతిపక్షాలంతా శాంతియుతంగా ఉన్నాయి, అందువల్ల ప్రతిపక్షాలు టార్గెట్ చేయడం లేదు. వీళ్ళంటే వైలెంట్ అవుతున్నారు తప్ప మాటల్లో అయినా చేతల్లో అయినా ఈవీఎంలు పగలగొట్టడం దగ్గర నుంచి ఎమ్మెల్యేనే పగలగొట్టడం మనం చూసాం. అవును. సో వీళ్ళు వైలెంట్ అవుతున్నారు తప్ప ప్రతిపక్షం ఎక్కడా కూడా వైలెంట్ అవ్వాల. మనం ఇంతకు ముందు కూడా స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కూడా చూసాం, ఆఖరికి చేతులు నరికేయడాల దాకా వెళ్ళిపోయి అంత ఘోరాలు చేశారు. అప్పుడు ప్రతిపక్షం వల్ల ఇప్పుడు ప్రతిపక్షం వల్ల ప్రతిపక్షాన్ని ఏమంటానికి లేదు, వాళ్ళకి ఏం స్కోపే లేదు. అంటే ఎంటైర్ ఎలక్టోరల్ సిస్టమ్ ని తప్పు పట్టేస్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు ఇంత చేసినా కూడా, వీళ్ళు ఇన్ని చేసినా కూడా వీళ్ళు ఎగ్జిట్ అవ్వాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఓకే. సో అందువల్ల వాటిని తప్పించుకోవడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఎక్కడన్నా మనకి ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇస్తుంది. ఎందుకంటే వీళ్ళు రూల్స్ ఫాలో అవ్వరు, రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు వీళ్ళకి విలన్లుగా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఫాలో అవుతుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ నువ్వు రూల్స్ ఎందుకు ఫాలో అవుతున్నావు, ఎంత స్ట్రిక్ట్గా రూల్స్ ఎందుకు ఫాలో అవుతున్నావు? కానీ ఇంకా ఎలక్షన్ కమిషన్ చేయవలసింది చాలా చేయలేకపోతుంది. యాక్చువల్గా మాలాంటి వాళ్ళని కూడా అంటున్నాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు 175 మందికి 120 మంది ఎట్లా పెట్టారు ఆయన అంటుంటే, మీరేమో చంద్రబాబు వైరస్ ఎలక్షన్ కమిషన్కి వచ్చేసింది అని పూర్తిగా ప్రతిపక్షాన్ని ఎలక్షన్ కమిషన్కి ఆపాదించి మాట్లాడుతున్నారు. నిజంగా వీళ్ళు అన్నట్టు నిజంగా చంద్రబాబు వైరస్ అనేది ఒకవేళ ఉండి అదేదో వీళ్ళకి పట్టిందంటే 175కి 350 మందినో 400 మందినో పరిశీలకులు పెట్టాలి. తక్కువ మందిని పెట్టింది. యాక్చువల్గా ఒక్క నియోజకవర్గానికి ఒక పరిశీలకుడు అంటేనే ఆ రోజంతా తిరగడానికి టైం సరిపోదు. అన్ని బూత్లు అన్ని కౌంటింగ్ స్టేషన్లు తిరగాలి, ఆయన సరిపోదు. అట్లాంటిది ఇప్పుడు 120 మందినే పెట్టడం అంటే ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఇంకోసారి ఆలోచించాలి. ఎందుకంటే మీకు అంతమంది దొరకట్లేదా? అంటే మీరు సీఎస్ లాగే తయారయ్యారు మీరు కూడా. ఎందుకంటే సీఎస్ గారు కనీసం పెన్షన్లు ఇవ్వడానికి ఆయనకి అధికారులు దొరకలేదు. ఆయనకి ఈయనకి కనీసం ఒక 175 నియోజకవర్గానికి ఒక్క అధికారి దొరకలేదు పరిశీలకుడిగా. ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ఎలక్షన్ కమిషన్ తప్పుపట్టవలసింది. కానీ మిగతా విషయాల్లో ఎలక్షన్ కమిషన్ పని చేస్తున్నా కూడా తప్పుపడుతున్నారు. నిజంగా ఎలక్షన్ కమిషన్కి ఏదో వైరస్ పట్టింది అనుకుంటే వీళ్ళు ఎమ్మెల్యేనే వెళ్ళి ఒక ఈవీఎంని పగలగొడితే వారం రోజుల దాకా ఎందుకు బయట రాలేదండి? ఇమీడియట్గా వితిన్ సెకండ్స్ బయట రావాలి. నిజంగా కనుక వాళ్ళు ప్రతిపక్షానికి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తే వితిన్ సెకండ్స్ ఆయన ఇలా పగలగొట్టి అలా బయటకు వెళ్ళంగానే ఆ వీడియో బయట రావాలి. మరి అది జరగలేదే. యాక్చువల్గా అసలు ప్రతిపక్షాలు మాట్లాడాలి, ఇవన్నీ ప్రతిపక్షాలు మాట్లాడాలి. ఎందుకని మీరు 120 మందిని ఎందుకు పెట్టారు, ఎందుకని మీరు ఈవీఎం పగలగొట్టిన దాన్ని బయటకు ఎందుకు తీసుకురాలేదు ఎలక్షన్ కమిషన్ అని ఎలక్షన్ వీళ్ళు అడగడం పోయి అధికార పార్టీనే ఎదురు రివర్స్ అవుతుందంటే ఇందాక నేను చెప్తున్నది ఎలాగోలా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం బై హుక్కార్కు గట్టగొట్ట రావాలి అధికారంలోకి. ఏం చేసే ఎలక్షన్ కమిషన్ తిడతామా, ఎలక్షన్ కౌంటింగ్ ఏజెంట్లతో మనం ఒక రౌడీలు లాంటి వాళ్ళని పంపించి అక్కడ గొడవలు చేస్తామా, కేసులున్న వాళ్ళని కూడా పంపించే అవకాశం ఉంది ఏజెంట్లుగానే అంటున్నారు చేస్తామా కూడా. ఇప్పుడు ఎందుకంటే లాస్ట్ టైం ఎన్ని గొడవలు జరిగినాయి మనం చూసి ఇందాక మనం మాట్లాడుకుంటాం. విజయవాడ సెంట్రల్ ఏమైంది, గన్నవరం ఏమైంది, రాత్రి 11:30 దాకా గొడవలు చేస్తూనే ఉన్నారు కదా. అప్పుడు అధికార పక్షం వేరే ఉంది, అయినా సరే వీళ్ళు గొడవలు చేశారు. ప్రతిపక్షంలోనూ ఉండి వీళ్ళే గొడవలు చేస్తారు, అధికార పక్షంలోనూ ఉండి వీళ్ళే గొడవలు చేస్తారు. నజీర్ గారు ఏం చెప్తారు మరి? ఇప్పుడు ప్రతి దానికి ఇప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ కి మీకే ఆపాదించేస్తున్నారు, మీ వైరసే సోకింది అంటున్నారు, తప్పులు పట్టేస్తున్నారు, ఏకపక్షం అంటున్నారు, ఎలక్టోరల్ సిస్టమ్ ని తప్పు పడుతున్నారు. సరే, ఇప్పుడు ఆయన అన్న వ్యాఖ్యలపై పడింది, ఆయనపై కేసు నమోదైంది, ఏంటి మరి? ఇక ఇప్పుడు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందే, ఈయన మీదే కేసు పడింది. మిమ్మల్ని ఎవరో దిశానిర్దేశం చేశారో ఆయన మీదే కేసు పడింది.